అధ్యక్ష మీకు ధన్యవాదాలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఆనాటి యూపీఏ చైర్మన్, ఆనాటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నియోజకవర్గం ఆలూరులో దేశవ్యాప్తంగా మొట్టమొదటి ప్రారంభించడం జరిగింది. ఆ మీటింగ్కు నేను కూడా పోయినా. అది ఎంతో దురదృష్టని కోట్లాది మంది భారతదేశంలో బాధపడుతున్న పేదరికం ఉన్న ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ఒక పని గ్యారంటీ జరగాలి, వాళ్ళకి తిండికి తిప్పలు లేకుండా ఉండాలి, వాళ్ళు పోయి పని చేసుకుంటే వాళ్ళ పని దొరకాలని ఒక బ్రహ్మాండమైన సంకల్పంతో, ఒక అభ్యుదయ భావంతో, ఒక సామాజిక బాధ్యతగా ఆ స్కీమ్ను పెట్టడం జరిగింది. కానీ ఇలా జీరామ్జీ అంటున్నారు. జీరామ్జీ ఏందో నాకు అర్థం కాలే. ఆ జీరామ్జీ ఏందో నాకు అర్థం కాలే. ఆ జీరామ్జీ అనేది ఇప్పుడు దేశం నిండా జీరామ్జీ కోతులు. ఆ కోతులు బంద్ చేయరు. ఇది బంద్ చేసే బదులు మీరు మహాత్మా గాంధీ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీని నామరూపకం చేసి ఈ దేశాన్ని ఏమో చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు మోడీ, నరేంద్ర మోడీ. కానీ మీరు ఏం చేయలేరు. కొంత మతాల పేరు మీద, కులాల పేరు మీద, వ్యవస్థ పేరు మీద ఈ పేదల గుండెల్లో మీరు గుణపాలదించి వారి ఆకలి మండల అర్థనాదానికి మీరు కారణమవుతున్నారు. దాన్ని బంద్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మోడీ చుట్టాలు ఎవరు? పనికి ఆరు పథకం పోరు, అమిత్ షా చుట్టాలు పోరు, ఎవరు పోరు. ఇవాళ ఆకలి మండలంలో అర్థనాదాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఇవాళ ఆ స్కీమ్లో పాల్గొన్నారు. అందుకోసం తెల్లారంగా పారగడ్డ పార పట్టుకొని చేసే సందర్భాలు ఉన్నాయి. నేను కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నా నేను. ఎందుకంటే కరోనా వచ్చినాడు కష్టజీవులు ఇవాళ మాకు ఇదే ఆధారం అని బతికిన సందర్భాలు చూసినాం మేము. అందుకోసమనే నడవంతరంగా ఇలా మీకు ఏం నష్టమైందో కూడా నాకు అర్థం కాలే. మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడిన మహనీయుని ఇలా పేరు తీసేసి జీరామ్జీ అంటే మరి ఏదో నాకు అర్థం కాలే. అందుకోసమనే ఈ పేరు మార్పును బంద్ చేయాలి. మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న ఈజీఎస్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భారతదేశ పేద ప్రజల మీద చేస్తున్న ఈ దుర్మార్గమైన ఈ చట్టాన్ని ఎంట తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీ ఎడమబుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం రావడం, నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మహాత్మా గాంధీ పేరుని తొలగించగలిగిందో, కానీ అధికారంలో ఉన్నని గాంధీ పేరుని తొలగించారు. కానీ